తిన్న రైస్ కొంచెమైనా దాంట్లోకి 4 కర్రీస్ ఉంటే చాలా బాగుంటుంది కదా, లైక్ పప్పు, సాంబార్, కర్రీ, ఫ్రై, పెరుగు ఇలా. అయితే మా ఇంట్లో ఎప్పుడు ఒకటే కర్రీ చేస్తారు. కొంతమంది వాళ్ళ లెవెల్స్ని బట్టి 2 కర్రీస్, 3 కర్రీస్, 4 కర్రీస్ కూడా వండుకుంటారు. మా ఇంట్లో ఎప్పుడు ఒకటైనా పప్పు చారు ఇలాంటివి ఉన్నప్పుడు పక్కన ఒడియాలు కానీ ఫ్రై కానీ ఉంటుంది. ఒక రోజు 2-3 కర్రీస్ తింటే ఆ 2-3 వెజిటేబుల్స్ ఇంకొక రోజుకి వస్తాయి కదా అనేది మా అమ్మ పాయింట్ అనమాట. అది కూడా కరెక్టే అనుకోండి. చిన్నప్పటి నుంచి పొదుపు అనేది అలవాటు అవ్వాలనేసి మా మమ్మీ అలా చేస్తారు. అయితే నాకు ఇలా 4 కూరలు ఉండి తినడం అంటే చాలా ఇష్టం. అందుకే నాకు అలా తినాలనిపించి వెజ్ మీల్స్ తెప్పించుకున్నాను బయట నుంచి. ఇందులో మనకి దొండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, సాంబార్, పప్పు, కొంచెం ఫ్రైడ్ రైస్, ఇంకా ఒడియాలు, పచ్చడి, పెరుగు ఇవన్నీ ఇచ్చారు. హెవీగా మసాలాస్ ఏం లేకుండా చాలా సింపుల్ అండ్ లైట్గా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ తింటే అందులోని రసం కానీ సాంబార్ కానీ ఉంటే ఇట్టే అరిగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఇంట్లో చేసుకుని తింటే ఈవినింగ్ 4 అవుద్ది. నాలా అలవాటు లేని వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తే. కానీ చాలా చాలా బాగుంటుంది. ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ వస్తుంది. అందులో నాకు అన్నిటికంటే పప్పు అండ్ సాంబార్ చాలా బాగా. ఇంట్లో ఎన్ని కర్రీస్ చేస్తారు? ఇంతకీ మీకు వెజ్ మీల్స్ అంటే ఇష్టమేనా? జస్ట్ కమెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి.